గౌడ సంఘీయులకు నమస్కారాలండి. ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారితో కలిసి మా పిల్లల విషయంలో కానీ లేక మా కమ్యూనిటీ పరంగా కానీ జరిగే విధానాలపైన మా ఎంప్లాయీస్ అధ్యక్షులు విశ్వనాథ్ గారు మరియు జనరల్ సెక్రటరీ మనోహర్ గారు, ట్రెజరర్ విజయ్ కుమార్ గారు, మా గౌరవ అధ్యక్షులు సుధాకర్ అన్న గారు మరియు సాధికారత గోపాల్ అన్న గారు, మన సంఘీయులందరూ కూడా కలిసి ఒక విజ్ఞాపన పత్రము మంత్రివర్యులకు ఇవ్వడం జరిగింది. మాది మెయిన్ అజెండా ఏమంటే ఇదివరలో కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇచ్చే దీంట్లో ఈడిగా సబ్ క్యాస్ట్ గమ్మల్ల, శ్రీశైన, యాత అనేది కూడా వచ్చేది. కానీ ఇదివరలో ఇప్పుడు గౌడ వచ్చి బ్రాకెట్లో ఈడిగా గమ్మల్ల, శ్రీశైన రావడం జరుగుతుంది. ఇది మేమైతే జీవో 16 ప్రకారం గౌతుల ప్రకారం మేమంతా కూడా మన గ్రేటర్ రాయలసీమ కావచ్చు ఆ జీవో ప్రకారం మేమందరూ కూడా ఐక్యంగా ఉంటాం. కానీ కొన్ని విషయాలలో మాత్రము మా పిల్లల భవిష్యత్తు కోసం, మా పిల్లల యొక్క దీనికోసం ఖచ్చితంగా మాకు ఈ గ్రేటర్ రాయలసీమలో జీవో 16 ప్రకారం కాకుండా ఈడిగా బ్రాకెట్లో 4 ఉపకులాలు కూడా వచ్చేటట్టుగా మేము ఆ విజ్ఞాపన పత్రము ఇవ్వడం జరిగింది. అందుకు మంత్రివర్యులు కూడా చాలా సహృదయంతో అంగీకరించారు. ఇంకొకసారి దాని మీద మనం రీసెర్చ్ చేసి అసెంబ్లీలో కానీ ఇంకోటి కానీ దీని పాయింట్ లేవదీస్తాను, ఖచ్చితంగా దానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో చాలా మనము గ్రేటర్ రాయలసీమ ప్రకారం మేము చెప్పిన ప్రకారం చేయకపోతే రాబోయే కార్యక్రమాలు కూడా మేము చేపట్టడానికి వెనకంజే లేదు. మా కంపల్సరిగా కమ్యూనిటీ సర్టిఫికేట్లో ఈడిగా బ్రాకెట్లో ఇవన్నీ రావాలని మేము కోరుచున్నాం. ఇంకో అందరూ కూడా ఒకటే, దాంట్లో ఎటువంటి రాజకీయ పరంగా కానీ ఏదైనా కానీ మేమంతా 5 ఉపకులాలు ఒకటే. కానీ కొన్ని సర్టిఫికేట్ ఇచ్చే దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఆ ఏరియాలో ఎవరున్నారో ఎక్కువ ఆ ప్రాతిపదికన తీసుకొని ఇవి గ్రేటర్ రాయలసీమలో ఈడగలు ఎక్కువ ఉన్నాం కాబట్టి ఈడిగా అనేది చాలా మెయిన్ అబ్జర్వేషన్ చేసి దీన్ని పొందుపరచవలసిందిగా సర్టిఫికేట్లు మేము ఆలోచన చేసే విజ్ఞాన పత్రం ఇచ్చాం. ఈ విధంగా మీరు దీన్ని సహృదయంతో స్వీకరించి న్యాయం చేయాలని మా ఈడిగలకు కోరుతున్నాం. జై ఈడిగా.